యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఈ టెడ్డీ బేర్ చూసి అను, కీర్తి ఎక్కడున్నారు? అను, కీర్తిలో ఇంట్లో ఉండమని చెప్పానే, ఎక్కడికి వెళ్ళారు? హాయ్, మన రూమ్ లోకి వెళ్ళి ఎన్ని డేస్ అయిందో. హాయ్ బెట్టు. హాయ్. మన బెడ్ ఎంత బాగుంది. ఆ ఇంట్లో చాప మీద పడుకుంటున్నాం. అక్కడ ఏసీ కూడా లేదు. అక్కడ అస్సలు బాగాలేదు. ఇక చాలే అను, తొందరగా టెడ్డీ బేర్ తీసుకుని వెళ్ళిపోదాం. కీర్తి, నాకు ఇక్కడే ఉండిపోవాలనుంది. మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళాలని లేదు. మరి డాడీ, మమ్మీ, అన్నయ్య అక్కడే ఉన్నారు కదా, మనం ఇక్కడ ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? ఇది మన ఇల్లే కదా. కాదు, డాడీ ఈ ఇంటిని పెద్దనాన్నకి, బాబాయ్కి ఇచ్చేశాడు. అందుకే మనం ఆ ఇంట్లో ఉంటున్నాం. డాడీ ఎందుకు ఇలా చేశారు? మనం ఈ ఇంట్లో హ్యాపీగా ఉండేవాళ్ళం కదా. అదంతా తెలీదను, మనం త్వరగా వెళ్ళిపోదాం, అన్నయ్య వచ్చేస్తాడు. సరే, ఈ టాయ్స్, టెడ్డీ బేర్స్ అన్ని తీసుకెళ్ళిపోదాం. వద్దను, అన్నీ తీసుకెళ్ళిపోతే మమ్మీ డాడీకి మనం ఈ ఇంటికి వచ్చినట్టు తెలిసిపోతుంది. మరేం చేద్దాం? రా చెప్తా. ఇది నువ్వు తీసుకో, ఇది నేను తీసుకుంటాను. పద వెళ్దాం. ఇంకాసేపు ఉందాం కీర్తి, ఇక్కడ చాలా బాగుంది. వెళ్ళిపోదామను, మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు. ఓకే, పద. ఉమ్. అమ్మా, డబ్బులు దొరికాయమ్మా. ఏ డబ్బు? అదేనమ్మా, అఖిల్ నాకిచ్చిన డబ్బు, నేను పోయిందనుకున్న డబ్బు, ఇన్నాళ్ళుగా నేను గిల్టీగా ఫీల్ అవుతున్న డబ్బు. ఇప్పుడు నేను గిల్టీగా ఫీల్ అవుతున్నాను. ఆ డబ్బు విషయంలో నేను జాగ్రత్త పడుంటే నాకు రెండో పెళ్ళి అయ్యేది. ఈ డబ్బు నీకెక్కడ దొరికింది? కార్లో అమ్మా. ఇంట్లో పోయిన డబ్బు కార్లో ఉండడం ఏంటి? అదే తెలీదమ్మా. అను, కీర్తి ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను పెద్దనాన్న. మీరెలా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నానమ్మా. మీరు ఇంట్లో అడుగు పెట్టారు, పోయిన డబ్బులు తిరిగి వచ్చాయి. మీరు నా బంగారు తల్లులమ్మా, వజ్రాల మూటలు. చేతిలో డబ్బులుంటే మగవాడికి కూడా మాటలొస్తాయి. ఈ 2 రోజులు మౌనంగా ఉన్న భాస్కర్ వసపెట్టలా వాగుతున్నాడు. ఏం చేస్తాం? ఏమండి, డబ్బులు దొరికినట్టు అఖిల్కి కాల్ చేసి చెప్పారా? లేదు, ఇప్పుడే కాల్ చేస్తాను. ఇదిగో హారికనే కాల్ చేస్తుంది. చెప్పు హారిక. ఎక్కడున్నారు బావగారు? మీరు ఇంకా ఫ్యాక్టరీకి రాలేదేంటి? ఇంటికొచ్చానమ్మా. ఇంటికి ఎందుకు వెళ్ళారు? అందరికి ఒక గుడ్ న్యూస్ చెప్పాలని వచ్చాను. గుడ్ న్యూసా?
కొంపతీసి ఆ డబ్బులు బ్రీఫ్ కేసు చూడలేదు కదా? ఒకసారి ఫోన్ అఖిల్కి ఇవ్వమ్మా. అలాగే బావగారు. అఖిల్, మీ అన్నయ్య మాట్లాడతారంట. నువ్వు వెళ్ళు. ఓకే సార్. చెప్పనయ్యా. I'll call you back. సరే. నీ పనేనా? సెన్స్ ఉందా నీకు? ఏదైనా పని చేసేటప్పుడు నాకు చెప్పాలి లేదా పక్కగా ప్లాన్ చేయాలి. నీ సొంత తెలివితేటలు వాడావు, డబ్బులు వాడికి దొరికేలా చేసావు. మార్నింగ్ నువ్వు ఆ కార్ కోసం టెన్షన్ పడ్డప్పుడే నాకు డౌట్ వచ్చింది. సారీ అఖిల్, బావగారు కార్ తీసుకెళ్లిపోతారని ఎక్స్పెక్ట్ చేయలేదు. మన బ్యాడ్ లక్. ఆ మనీ అడ్డు పెట్టుకుని వాణ్ణి అలాగే గిల్టీ పెడదామనుకుంటే ప్లాన్ అంతా పాడు చేసావు. ఛా, ఇప్పుడు వాణ్ణి ఎలా కంట్రోల్ చేసేది? ఆ సంగతి వదిలే. ఇందాక బావగారు ఏమన్నారు విన్నావా? అను, కీర్తిలు ఇంటికొచ్చారంట. వాళ్ళ వల్లే పోయిన డబ్బు దొరికిందంట. వాళ్ళు తన అదృష్ట దేవతలంట. అది నిజమే కదా. ఆ పిల్లల వల్ల, నాన్న వల్ల మనకి ఆస్తి వచ్చింది. ఆ పిల్లల వల్ల అన్నయ్య దగ్గర నువ్వు కొట్టేసిన డబ్బు తిరిగి అన్నయ్యకి చేరింది. వాడు నిజంగా లక్కీ ఫెలో. ఆ పిల్లల్ని మీ అన్నయ్యని పొగట్టం కాదు, మీ అన్నయ్య ఆ పిల్లలతో ప్యాచిపోతున్నాడు. రేపు ఆ పిల్లల ఫాదర్తో కూడా కలిసిపోతాడు. వాళ్ళిద్దరూ ఒకటే మనల్ని ముంచేస్తారు. అది ఆలోచించు. అసలు నీకేం జరుగుతుందో అర్థమవుతుందా? ప్లాన్ ప్రకారం మీ అభి అన్నయ్య, వసు అక్క ఈ ఫ్యాక్టరీలో చేరారు. ఈ రోజు పిల్లల్ని ఇంటికి పంపించారు. మళ్ళీ కుట్ర ఏదో చేస్తున్నారు. మనం వెంటనే ఇంటికి వెళ్ళాలి. కరెక్ట్ హారిక, ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మేబీ ఇట్స్ మేజర్ ప్లాన్. నాకు కూడా అదే అనిపిస్తుంది. సార్ ఏంటి? ఇంకో నామినేషన్ వచ్చింది సార్. వాట్? ఇంకొక నామినేషన్ వచ్చిందా? ఎవరు? వదినా, పద్మ, మీకు గుడ్ న్యూస్. యూనియన్ లీడర్కి పోటీగా ఒక నామినేషన్ వచ్చిందంట. ఎవరండి? ఖచ్చితంగా అన్నయ్య అయి ఉంటాడు. ఇందాక యూనియన్ లీడరు అన్నయ్యని రెచ్చగొడుతూ మాట్లాడాడు. అన్నయ్యకి కోపం వచ్చింది. బావగారు వారి భర్త పట్టుబోతున్నారన్నమాట. ఇంక వాళ్ళ పని అయిపోయినట్టే. ఇంతకీ అన్నయ్య ఎక్కడా? అన్నయ్య, అన్నయ్య! చాలా థ్యాంక్స్ అన్నయ్య. పద్మ భయపడి నా నామినేషన్ చింపేసినప్పుడు చాలా బాధేసింది. మళ్ళీ వాడే యునానిమస్గా యూనియన్ లీడర్ అవుతాడని కోపం వచ్చింది. కానీ మీరు సరైన టైంలో సరైన పని చేశారు. వాడికి బాగా బుద్ధి చెప్పారన్నయ్య. ఏంటి సార్, ఇంకా దేనికోసం చూస్తున్నారు? నా ఒక్క నామినేషనేగా వచ్చింది, ఇంకా ఎలక్షన్స్ లేవు. నేనే మళ్ళీ యూనియన్ లీడర్ని. యునానిమస్గా ఎన్నికయ్యానని వెంటనే అనౌన్స్ చేయండి. ఏంటి అనౌన్స్ చేసేది? ఇప్పుడు ఇంకో నామినేషన్ వచ్చింది చూడు. నాకు పోటీగా ఎవరు నామినేషన్ వేశారు సార్? వారి దగ్గరికే సారు మేడం వెళ్తున్నారు. ఫాలో చేయండి పాత లీడర్ గారు. మనతో పోటీ చేసే ధైర్యం ఎవడికొచ్చిందిరా? ఎవడా దురదృష్టవంతుడు? ఆలస్యమైనా మంచి నిర్ణయం తీసుకున్నారు బావగారు. మీలాంటి వాళ్ళు మౌనంగా ఉండకూడదు. సింహం గర్జిస్తేనే నక్కల నోళ్లు మూతపడతాయి.
తోడేళ్లు తోకముడుస్తాయి. వాట్ ఇస్ దిస్? నీకెంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు? ఏం జరిగింది అఖిల్? కాల్ మీ సార్. ఏం చేశారు సార్? ఏం చేశారో తెలీదా నీకు? తెలియనట్టు నాటకాలు ఆడుతున్నావా? మాటలు జాగ్రత్త హారిక. మైండ్ యువర్ లాంగ్వేజ్. నా లాంగ్వేజ్ ని కంట్రోల్ చేసే ముందు నీ విలువను కరెక్ట్ చేసుకో. కాల్ మీ మేడం. మొగుడు పెళ్ళం కలిసి ఎన్ని డ్రామాలు ఆడుతున్నారు. కావాలని ఫ్యాక్టరీలో చేరారు. ఇప్పుడు ఎలక్షన్స్ లో పోటీ చేసి యూనియన్ లీడర్ అయ్యి ఈ ఫ్యాక్టరీని తగలబెట్టేద్దాం అనుకుంటున్నారా? నామినేషన్ వేయడం వెనుక ఏంటి నీ ఉద్దేశం? నేను నామినేషన్ వేయలేదు సార్. తమరు వేయలేదు, తమరి భార్యమణి గారు వేశారు. ఏంటి వసు గారు, మీరు నామినేషన్ వేశారా? మరి నాకెందుకు చెప్పలేదు? ఓ, మళ్ళీ ఇదొక కొత్త డ్రామానా? నీకు తెలియకుండా మీ ఆవిడ నామినేషన్ వేస్తుందా? అది ఆయనకు తెలీదు. ఇది నా సొంత నిర్ణయం. అది మేము నమ్మాలా? మీరిద్దరూ ఒకటే కదా, మొగుడు పెళ్ళాలి కదా. ఇంట్లో మేం భార్యాభర్తలం, ఇక్కడ తోటి కార్మికులం, అంతే. వాట్ ఎవర్, ఎందుకు నామినేషన్ వేశారు? ఎవరైనా నామినేషన్ వేయచ్చు సార్, కాదనే రైట్స్ మీకు లేవు. ఏంట్రా ఓనర్ని ఎదిరిస్తున్నావు? హక్కుల గురించి ఎవరినైనా ఎదిరించొచ్చని నువ్వే కదా నా చెప్పావు. ఇప్పుడు వర్కర్స్ వైపు నుంచి ఓనర్స్ వైపుకి వెళ్ళావా? నాతో పోటీ అంటే అంత ఈజీ కాదు. అది నరకం కంటే దారుణంగా ఉంటుంది. నన్ను బెదిరించినట్టు మా అక్కను బెదిరించలేరన్నా. తనెవరో తెలుసు కదా. తన మెళ్ళో తాళి కట్టిన చేతులు ఎవరివో తెలుసు కదా. ఆ చేతులకు పని చెబితే 100 నరకాలు ఒకేసారి వచ్చి మీద పడతాయి. షట్ అప్. నా ముందే ఛాలెంజ్ చేస్తున్నావేంటి? అసలు మీ ప్రాబ్లం ఏంటి సార్? నేను నామినేషన్ వేయకూడదా? ఎప్పుడు ఒకే యూనియన్ లీడర్ ఉండాలా? అయితే నువ్వు యూనియన్ లీడర్ అవ్వాలనుకుంటున్నావన్నమాట. ఎలా అవుతావో మేము చూస్తాం. మీరంతా ఒకటే అని నాకు తెలుసు. వర్కర్స్ని ఇబ్బంది పెట్టారని తెలిసిందో నా రియాక్షన్ వేరేలా ఉంటుంది. మేనేజర్ సార్, తన నామినేషన్ తీసుకో. ఓకే సార్. పాపం అని జాలిపడి ఫ్యాక్టరీలో పనిపిస్తే నాతో పోటీకొస్తున్నావా? ఎలా గెలుస్తావో చూస్తాను. ఎన్నికలు అవ్వగానే నిన్ను ఫ్యాక్టరీ కాంపౌండ్ అవతలకు పంపించకపోతే నేను కొత్త యూనియన్ లీడర్నే కాదు. ఫ్యాక్టరీ కార్మికుల మధ్య ఎవరుంటారు, బయట ఎవరుంటారో ఎలక్షన్స్ అయ్యాక చూద్దాం. పాత లీడర్ గారు,
కంగ్రాట్స్ వదినా. ఇంకా నామినేషన్ అన్నయ్య వేశారేమో అనుకున్నాను. చాలా థ్యాంక్స్ అక్క. నేను భయపడ్డాను, మీరు ధైర్యంగా నిలబడ్డారు. వసు గారు, మీరు ఒకసారి ఇలా వస్తారా? ఏంటి వసు గారు ఇది? ఎందుకు ఇలా చేశారు? మీరు చేయాల్సిన పని నేను చేశాను. ఇదంతా నాకు ఇష్టం లేదని మీకు తెలుసు కదా. అన్నీ ఇష్టపడే చేయరండి. కొన్ని కష్టమైన పనులు కూడా చేసి తీరాలి. మీరు నాతో ఒక్క మాట చెప్పు ఉండాల్సింది. మీరు చెప్తున్నారా నాతో? మీరు కూడా చెప్పట్లేదు కదా. ఈ ఎలక్షన్స్ గురించి నేను ఎప్పుడో మీకు చెప్పాను కదా. నేను అంటోంది ఎలక్షన్స్ గురించి కాదు, రాత్రి ఇంటికొచ్చిన ఆ కారు గురించి, అందులో ఉన్న మనిషి గురించి. ఆ కారు ఎవరిది? అందులో ఎవరున్నారు? వారికి మీకు ఏంటి సంబంధం? ఏ విషయాలేవి మీరు నాకు చెప్పలేదు కదండి. దానికి దీనికి సంబంధం ఏంటండి? నిజానికి ఏ సంబంధం లేదు. అన్నీ ముందే మీకు చెప్పాలని మీరు అన్నారు కదా, అందుకే అడిగాను. సమయం వచ్చినప్పుడు నేనే చెప్తానన్నాను కదా. ఇప్పుడు నేను కూడా ఆ పనే చేశాను. నామినేషన్ వేశాను, మీకు ముందే చెప్పలేదు. ఇప్పుడు చెప్పాల్సిన టైం వచ్చింది కాబట్టి చెప్పాను. తెలియనితనంతో మీరు ఒక పెద్ద ప్రమాదంలో చిక్కుకున్నారండి. ఆ కారులో వచ్చిన మనిషి కంటే ఇప్పుడు రాబోయే ప్రమాదం పెద్దదా? ఏం చేసినా ఆలోచించి చేయాలి, ఆవేశంలో చేయకూడదు. ఇంకా చాలు నానమ్మా, మేము త్వరగా ఇంటికి వెళ్ళాలి. వెళ్దురుగానిలే గాని కడుపు నిండా తినండి. మీ పెదనాన్న మిమ్మల్ని కార్లో ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారమ్మా. హ్యాపీగా తినండి. మమ్మల్ని కార్లో ఇంటికి తీసుకెళ్తారా పెద్దనాన్న? అవునమ్మా. ఏంటో ఈ పిల్లల జాతకం. వీళ్ళు పుట్టగానే తల్లిపోయింది, ఇప్పుడు ఆస్తి పోయింది. సొంత ఇంట్లోనే పరాయి పిల్లల్లా తింటున్నారు. ఏంటి బాబు? మా చెల్లెళ్ళు కనపడ్డారా? కనిపించలేదు బాబు. వీళ్ళెక్కడికి వెళ్ళారు? అను, కీర్తి. ఆంటీ, మా అను కీర్తిని చూసారా? లేదు బాబు. కీర్తి, అను, ఆంటీ, ఆంటీ, ఆంటీ. ఏంటి బాబు? మా చెల్లెళ్ళు కనపడ్డారా? కనిపించలేదు బాబు.
ఇదిగోరా డబ్బు. పిల్లల్ని లోపలికి రానిచ్చేదేమిటి అఖిల్? ఇది వీళ్ళిల్లు.